పల్లవి టీవీ నేను గౌతమి. ఈరోజు మనం వచ్చేసి మిల్లెట్ మహారాజా హోటల్ దగ్గర ఉన్నాం. అంటే ఇది హోటల్ ఏం కాదు, చిన్న బండి మీద ఇద్దరు ఫ్రెండ్స్ ఫుడ్తో పాటు హెల్త్ ఇంపార్టెంట్ అనే మోటోతో వాళ్ళు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఖైరతాబాద్ ఆనందనగర్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిటే ఉంటుంది ఈ మిల్లెట్ మహారాజా. ఇక్కడ ఎలాంటి మిల్లెట్స్ ఉంటాయి, ఏ మిల్లెట్స్ ఎలాంటి ఇడ్లీ దోశ, ఇక్కడ స్పెషల్గా వీకెండ్స్ వచ్చేసి ఇక్కడ కీన్వాతో స్పెషల్గా వీక్లీ వన్స్ కీన్వాతో కిచిడి ఉప్మా అలా చేస్తూ ఉంటారు. అడుగుదాం ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది అనేది. ఇక్కడ టిఫిన్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఇది మిల్లెట్ మహారాజా అనేది ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి పెట్టారు కదా. ఇది ఇక్కడ ఎలా ఉంటుంది? మిల్లెట్స్ అంటే చాలా కాస్ట్, ఇక్కడ ప్రైస్ పరంగా కానీ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ? ఫస్ట్ అయితే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్ అండ్ ద ఇనిషియేటివ్ వాళ్ళు ఏదైతే చేశారో, స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అయినా కానీ ఈరోజు ఉన్న పరిస్థితి బట్టి వాళ్ళు ఒక స్వయంపాది అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఐ విష్ దెమ్ వెరీ ఆల్ ద బెస్ట్. అండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ఈ అవుట్లెట్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు క్వాలిటీ ఫుడ్ అండ్ హైజీన్ తో పాటు టేస్ట్ అండ్ వెరీ ఎకనామికల్ ప్రైస్ అండ్ హెల్తీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్. ఇప్పుడు ఎంటైర్ వరల్డ్ ఈజ్ క్యాచింగ్ అప్, నాట్ ఓన్లీ హైదరాబాద్. ఫ్యాట్ ఫ్రీ అండ్ హెల్తీ ఫుడ్, దీనికి ఈ పిల్లలు ఇనిషియేటివ్ తీసుకొని ఏదైతే అవుట్లెట్ పెట్టారో ఐ విష్ దెమ్ వెరీ వెరీ గుడ్ లక్ ఫర్ దేర్ ఫ్యూచర్. అండ్ ఈ యువతకు ఈ రోజుల్లో కావాల్సింది ఏంటంటే ఉద్యోగము, జాబ్స్ లేవు అనే ఆలోచన లేకుండా దే కెన్ థింక్ డిఫరెంట్. ఈ రకంగా ఆలోచించి వాళ్ళు ఏదైనా మంచి ఇనిషియేటివ్ తీసుకుంటే సోషల్గా కూడా వాళ్ళు దేశానికి హెల్ప్ఫుల్ అయినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని వేరే యూత్కి కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేలాగా ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇండియాలో ఏంటంటే యూత్ ఎక్కువ, మెజారిటీ కంప్లీట్ గ్లోబ్లో మన దగ్గర ఉన్న యూత్ వేరే ఏ కంట్రీలో లేదు. సో ఈ యూత్ ఇలాంటి కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకుని కనుక దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓవరాల్గా ఇక్కడ మిల్లెట్లో ఏది స్పెషల్, మీకు బాగా ఏది నచ్చింది? ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడ? మీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఇక్కడ? నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వస్తూ ఉంటాను ఇక్కడికి, ఎందుకంటే దీనికి కనెక్ట్ అయిపోయాము, అటాచ్ అయిపోయాము. హెల్దీ ఫుడ్ నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 వచ్చేసి రాగి ఇడ్లీ ఒకటి చాలా బాగుంటుంది. గీ కారం మిల్లెట్ దోశ ఇస్తారు వీళ్ళు, దట్ ఈజ్ మై ఫేవరెట్ అండి. యా, హాయ్ అండి, ఎలా ఉందండి ఇక్కడ మిల్లెట్ మహారాజా దగ్గర టిఫిన్ ఎలా ఉంది? అన్ని చోట్ల మిల్లెట్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఆఫ్టర్ కరోనా తర్వాత అందరిలో ఒక అవగాహన వచ్చి అందరు మిల్లెట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎలా ఉంది ఇక్కడ టిఫిన్, ఎలా ఉంది కంపేర్ టు వేరే దగ్గర? మన మిల్లెట్స్ దోశ కానీ మిల్లెట్స్ ఇవన్నీ తినడం కంటే ఇక్కడ కొంచెము చాలా హైజీనిక్గా ఉంది అండ్ నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తారు పిల్లలు. బికాస్ దిస్ స్టూడెంట్స్ ఐ నో హిమ్ సిన్స్ లాంగ్ టైమ్. బికాస్ ఈ వరుణ్ అనే ఓనరు ప్లస్ మా పిల్లలు ఒకటే స్కూలు. అండ్ వీళ్ళు కొంచెం దే ఆర్ నాట్ సీయింగ్ ద ప్రాఫిట్ చూడట్లేదు. దే వాంట్ టు సర్వ్ ద గుడ్ క్వాలిటీ అండ్ వాట్ యూ కాల్ అంటే ఒక హైజీనిక్గా మనకు సప్లై చేయాలని అందరికీ. అండ్ దిస్ ఏరియాలో కూడా మనకు అన్ని ఎక్కడ పడితే అక్కడ టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, కానీ ఆ టిఫిన్ సెంటర్స్లో కంటే ఇక్కడ 100% బెటర్ అండి. కంపేర్ టు ద ప్రైస్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ హెల్దీ అండ్ ఇట్ ఈస్ టేస్టీ ఆల్సో ఇస్ గుడ్. అండ్ దే ఆర్ మెయింటైనింగ్ ఎ క్వాలిటీ ఆఫ్ ప్లేట్స్, క్వాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. అండ్ దట్ మాస్టర్ ఆల్సో వెరీ గుడ్. అండ్ అంటే నేను కంపేర్ చేసుకుంటాను, సిన్స్ మన వేరే నార్మల్ టిఫిన్ సెంటర్స్ కంటే ఇది హెల్తీగా పరంగా మంచిగా ఉంటుంది, ప్లస్ ఫైనాన్షియల్గా కూడా మనకు అంతేం కాస్ట్లీగా లేదు, బట్ ఇట్ విల్ గుడ్. ప్రైస్ వైజ్ కూడా ఇక్కడ ఓకేనా అండి? అంటే మిల్లెట్స్ అంటే ఎక్కువ కాస్ట్ ఉంటాయి అని అంటారు కదా, ఎలా ఉంది ప్రైస్ వైజ్గా అయితే గుడ్ అండి. అది అంతా అదేం లేదండి, నార్మల్గానే ఉందండి. దట్ ఈస్ అండ్ ఆల్సో ద వే యూజింగ్ ద మెటీరియల్ ఆల్సో నేను పర్సనల్గా కూడా చూశాను వాళ్ళది, వే ద కిచెన్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి. And they are maintaining a proper excellent neatness and everything. They both students are BTech students and their good future also is there in this. I am staying in this colony only. Thank you Andy, thank you so much. థ్యాంక్ యూ అండి. ఎక్కువ ఫుడ్ అనగానే జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. ఎలా ఉందండి ఇక్కడ ఫుడ్, ఎలా ఉంది? మీరు టేస్ట్ చేశారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. మిల్లెట్ కదండి, అది చాలా టేస్ట్గా ఉంది, హెల్తీగా కూడా ఉంది మెయిన్లీ. ఇంకోటి హైజీన్ మెయింటైన్ చేస్తారు. ప్లేట్స్ కూడా ప్లాస్టిక్వి కాకుండా పేపర్ ప్లేట్స్
అన్ని మెయింటైన్ చేస్తారు కదా, దాంతో చాలా మంది అట్రాక్ట్ అవుతారు. ఇక్కడ స్పెషల్ టిఫిన్ అంటే మీరు ఏం చెప్తారు? మీరు టేస్ట్ చేసిన దాంట్లో స్పెషల్ టిఫిన్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. వీక్లీ వీళ్ళు వీక్లీ ట్వైస్ పెడుతున్నారండి. ఒకటి కిచిడి కీనువా అని చెప్పేసి, కిచిడి అని చెప్పి ఇట్ ఈస్ అంటే మన ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు చేసే టేస్ట్గా ఉంది అది. దే ఆర్ యూజింగ్ ద పెప్పర్ అండ్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ ద క్వాలిటీ అండి. అండ్ సాటర్డే సండేనే ఉంటుంది అది డైలీ. అండ్ రాగి ఇడ్లీ, మిల్లెట్ ఇడ్లీ అండ్ ఆల్ టైప్ ఆఫ్ మిల్లెట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఏరియా. హాయ్ అండి, ఎలా ఉంటుంది ఇక్కడ ఫుడ్? ఇక్కడ మిల్లెట్స్ అందరూ ఈ మధ్య కాలంలో మిల్లెట్స్ అందరూ కామన్ గా తింటూ ఉన్నారు. బయట చాలా మిల్లెట్స్ ఉన్నాయి, కానీ ఎస్పెషల్లీ ఇక్కడ మిల్లెట్ మహారాజాకి ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు అసలు? No, last time also I visited, but it was food was very good, and it was tasty. And millets, ante ippudu the whatever the trend is going on millets, because of diabetic patients, because of some other deficiency, health deficiency unnallu millet they are preferring. That's the reason we are coming to this what you call millet Maharaja. We are very blessed with in this area we have millet Maharaja, and we are enjoying the food, and we are suggesting to the friends, relatives to come and enjoy the food over here. ఇక్కడ ఏమి అసలు అన్నిట్లో మిల్లెట్స్ లో ఏ టిఫిన్ బాగుంటుంది? ఇక్కడ స్పెషల్ ఏంటి? This is millet dosa బాగుంటుంది, and ragi idli, pongal, millet pongal. All these items are very good. I tasted all pesarattu. That was also very good. Yeah, we are enjoying. You please publicize to the other sector people so that they can come and enjoy the food. And it is a startup company by youngsters. You have to encourage them. ఓవరాల్ గా ఇక్కడ హైజీనిక్ గా ఎలా ఉంటుంది? ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు? No, these are youngsters who are educated people. Everybody likes this food, and they are very hygienic. Whatever the preparation and serving also, it will be hygienic. గుడ్ అండి, బాగుంటుంది. అండ్ వెరీ హెల్దీ టూ. హైజీనిక్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తారు. అంటే బేసికల్గా వీళ్ళు ప్రిపేర్ చేసేది ఫ్రెష్గా ఉంటుంది, అండ్ డే టు డే ఏ డేకి ఆ డే కంప్లీట్ అయిపోతుంది. సో మనం స్టోరేజ్ ఉంది అని అన్హైజీనిక్ వేగా వాళ్ళు కుక్ చేయడం కానీ వాళ్ళు సర్వ్ చేయడం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. సో అట్లాంటప్పుడు మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ ఈజీ టు డైజెస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఇట్స్ గుడ్ టు హ్యావ్ దిస్. ఇక్కడ నాకు పెసరెట్ ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. అది కూడా మిల్లెట్తో చేస్తారు, చాలా నీట్గా ఉంటుంది. దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ మనకి ఇంట్లో దొరకదు. అది ప్రపంచంలో ఎక్కడున్నా కానీ వెళ్తాం. కాబట్టి ఇక్కడికి వచ్చాము, నచ్చింది, చాలా బాగుంది. అందుకే ఇక్కడికి మేము ప్రతి శనివారం ఆదివారం వీలైనప్పుడల్లా వస్తాం. వీక్లీ ట్వైస్ వస్తుంటాం. ఎందుకంటే ఈ స్టఫ్ మనకి ఇంట్లో తయారవ్వదు, కష్టం, చాలా ఇంపార్టెంట్. ఇదే ఫస్ట్ టైం అండి నేను ఇక్కడ రావటం. ఓకే, యాక్చువల్గా మేమంతా బ్యాడ్మింటన్ ఆడుతాం కలిసి. వాళ్ళు అంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా వస్తారు ఇక్కడికి. పాస్ మీ టు ట్రై వన్స్, బట్ ఇట్స్ గుడ్. ఐ మీన్ ఐ హ్యాడ్ ఇట్ జస్ట్ నా, బాగుంది చాలా. మేము శ్రీనగర్ కాలనీలో ఉంటాం, అక్కడ కూడా మిల్లెట్ టిఫిన్ సెంటర్ ఉంది. బట్ ఐ హావ్ సీన్, ఐ మీన్ చట్నీస్ ఆర్ వెరీ గుడ్ హియర్ అండ్ ఇట్ అపియర్స్ టు బి వెరీ హైజీన్. బాగుంది, ఆల్ గుడ్. చాలా బాగా చేస్తారు. రోజు ఒక టైప్ ఆఫ్ ఉప్మా చేస్తారండి, ఒక్కొక్క దాంతో, కొర్రలతోటి, సామాన్లతోటి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉప్మా చేస్తారు. డైలీ నేను వచ్చి ఒక ఉప్మా తినేసి వెళ్తాను. గుడ్ వన్, బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంతకుముందు వేరే దగ్గర 2-3 ప్లేసెస్లో టేస్ట్ చేసాము, కానీ ఇక్కడ హైజీనిక్ కానీ వంట ప్రిపరేషను అది కానీ ఫుడ్ సర్వింగ్ కానీ ఈవెన్ సిట్టింగ్ లైక్ అవుట్ సైడ్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ మోర్ ఫెసిలిటీస్ లైక్ టేస్ట్ ఆల్సో వెరీ గుడ్. మిల్లెట్ మహారాజా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వరుణ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి పెట్టారనమాట. ఇప్పుడు ఇక్కడ మనతో పాటు వరుణ్ ఉన్నారు. ఇద్దరు స్టూడెంట్స్ కలిసి వాళ్ళు ఫుడ్ టేస్ట్ చేస్తూ మనకి ఫుడ్తో పాటు హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే మోటోతో వాళ్ళిద్దరూ ఇది లాంచ్ చేశారనమాట. వరుణ్ ఉన్నారు, వరుణ్ అడుగుదాం ఇక్కడ అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, ఎలా పెట్టాలి అనిపించింది. హాయ్ వరుణ్. హాయ్. హలో. హాయ్. ఎలా మీకు ఇది పెట్టాలి అన్న థాట్ ఎలా వచ్చింది? మామూలుగా స్టూడెంట్స్ అంటే ఏదో చిల్ అవుట్ అవుతూ ఎక్కడో మనం టిఫిన్స్ టేస్ట్ చేస్తాము, అలా దట్స్ ఇట్. కానీ మీకు ఈ మోటో ఎలా వచ్చింది చేయాలి? అది మీరు ఇందా మెన్షన్ చేసినట్టే నాకు సాయి కృష్ణకి మా ఇద్దరికి ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్. మేము అసలు విపరీతంగా తినేవాళ్ళం బయట ఫుడ్.
ఆ ఫుడ్ అనేది ప్రతి చోట ఇప్పుడు మనం మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేయలేరు ఎవరైనా ఇలాగో. సో ఇప్పుడు మా మాకు ఫుడ్ మీద ఏదైతే ఇంట్రెస్ట్ ఉండిందో దాన్ని మేము క్వాలిటీతో పాటు ప్లస్ హెల్త్తో పాటు అందరికి అందజేయాలనే ఇంట్రెస్ట్ మేము కాలేజ్ చదువుతున్న రోజుల్లో నుంచే మాకు ఆ కోరిక పుట్టింది. కాలేజ్ అయిపోయింది, తర్వాత 2-3 years గ్యాప్ తీసుకున్నాము. వీ స్టార్టెడ్ ఎర్నింగ్ అవర్ ఓన్ మనీ. తర్వాత మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసాము. దీనికోసం మా ఫ్యామిలీస్ చాలా సపోర్ట్ చేశారు. ఎలా అంటే మిల్లెట్స్ సైడే రావాలి అని ఎందుకు అనిపించింది? అంటే హెల్తీ వైజ్గా కరోనా వచ్చాక అందరిలో ఒక అవగాహన వచ్చింది. మిల్లెట్స్ అనేవి ఇప్పుడు ప్రతి గ్రౌండ్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడైనా ఉన్నాయి. కానీ మీ స్పెషల్ ఏంటి? ఏ మోటోతో అసలు ఈ మిల్లెట్స్ పెట్టారు? అదే నేను అన్నట్టు హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలంటే ఇప్పుడు మెయిన్గా చెప్పాలంటే మా ముందు జనరేషన్ వాళ్ళు, అంటే మా పేరెంట్స్ జనరేషన్ వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తూ వాళ్ళని మనసులో పెట్టుకొని చేసాం. ఎవరికి చూసుకున్నా ఇప్పుడు 5గురిలో 3గురికి బీపీ అని షుగర్ అని, మా ఇంట్లో అయినా ఎవరికైనా అందరికీ ఉంది. ఇప్పుడు వాళ్ళకి నేను వెళ్ళి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అవకాడో టోస్ట్ తినండి అది ఇది అంటే మా అయితే 2 రోజులు తింటారు, 3 రోజులు తింటారు అంతే. కానీ మిల్లెట్స్తో పాటు మనం రోజు తినే సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయినా దోశ అయినా కొంచెం మిల్లెట్స్ కలిపినా కొంచెం ఏది కలిపినా మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. మనకి ఈ రెసిపీ అనేది దొరికింది. ఇందులో మనం మోస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ మిల్లెట్సే ఉంటాయి. జస్ట్ అది పులవడానికైనా దేనికైనా ఇంకొంచెం బియ్యం యాడ్ చేయడమో ఏదో చేస్తుంటాము. ఈ మిల్లెట్స్ తినడం వల్ల వాళ్ళ హెల్త్ మొత్తం మంచిగా అవ్వకపోయినా కొంచెమైనా బెటర్ అవుతుంది కదా. మా ముందు జనరేషన్ కోసం జనాలందరూ హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసాం. మీరు మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. ఇక్కడ మీ సిగ్నేచర్ మిల్లెట్ మహారాజా సిగ్నేచర్ టిఫిన్ ఏంటి? ఇక్కడ ఎక్కువ మీకు ఏది మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది? మాకు ఇక్కడ కీన్వా కిచిడి అనేది చాలా డిమాండ్లో ఉంటుంది. అది మేము కొంచెం ఇంకో మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా అప్లై చేసి ఓన్లీ వీకెండ్స్ మాత్రమే అమ్ముతున్నాం దాన్ని. కీన్వా అనేది మన తెలుగు మిల్లెట్ అయితే కాదు, ఇంగ్లీష్ మిల్లెటే. దాన్ని మా మాస్టర్ హీ మేడ్ కిచిడి అవుట్ ఆఫ్ ఇట్. అది అసలు జనాలకి చాలా విపరీతంగా నచ్చుతుంది ఇక్కడ. అది కాకుండా డైలీ రెగ్యులర్ ఐటమ్స్లో ఇడ్లీ, దోశ, పెసరట్టు ఇవన్నీ. ఉప్మా పెసరట్టు అనేది చాలా బాగా తింటారు జనాలు. మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ పెసరట్లు వేసే ఉప్మా కూడా మిల్లెట్స్తో చేసింది. ఎవ్రీథింగ్ మిల్లెట్ మహారాజ్ కాబట్టి బండిలో ఉన్న ప్రతి ఐటమ్ మిల్లెట్స్తో చేసింది. ఇడ్లీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. జొన్న, రాగి ఇలా వేస్తూ ఉంటారు కదా, ఎన్ని టైప్స్ ఆఫ్ ఇడ్లీ ఉంటాయి? సో మేము మొత్తము 5 మిల్లెట్స్ వాడతాం అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ఆ మిల్లెట్తోనే అతను ఇడ్లీ పిండి చేస్తాడు, దోశ పిండి చేస్తాడు, అన్నీ ఉప్మా చేస్తాడు. 5 మిల్లెట్స్ కూరలు, అరికెలు, సామలు, ఉడదలు, అండుకూరలు ఇవన్నీ 5 days కదా. 5 days ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మారుస్తూ ఉంటాడు. ఒకటి పట్టుకుంటాడు మిల్లెట్ కూరలు, దాంతోనే ఇడ్లీ పిండి తడుపుతాడు, దోశ పిండి తడుపుతాడు, ఉప్మా చేస్తాడు. నెక్స్ట్ డే అరికెలకి వెళ్తాడు. అలా డిఫరెంట్ అంటే ఈ రోజు ఉన్న టిఫిన్ నెక్స్ట్ డే ఉండదు, మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. ఈ రోజు ఉన్న టిఫిన్ కాదు, ఈ రోజు ఉన్న మిల్లెట్ రేపు ఉంటుంది. ఎలా అనిపిస్తుంది? మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి పెట్టడం ఓకేనా? మీరు సాటిస్ఫై అయ్యారా? హ్యాపీగా ఉన్నారా దీంతో? ఎస్ మేము చాలా సాటిస్ఫై అయ్యాము. కాలనీ నుంచి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అందరూ వచ్చి ఇప్పుడు వరకు అందరూ ఏదో బిజినెస్ పరంగా బ్రేక్ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు, కానీ మీరు జనాల కోసం హెల్త్ కోసం స్టార్ట్ చేశారని చెప్పి నన్ను మా ఫ్రెండ్ అని మెచ్చుకుంటుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత ఎంగేజ్లో ఇలాంటి థాట్స్ మామూలుగా అయితే ఈ టైంలో హ్యాపీగా జాబ్ చేస్తే ఏదో టైం పాస్ చేస్తూ చిల్డ్ అవుట్ అయ్యే టైంలో, కానీ మీకు ఇది తొందరగా రియలైజ్ అయ్యారు. ఏదైనా పాయింట్ మీరు ఫుడ్ ఇవన్నీ టేస్ట్ చేస్తుండబట్టే ఇది థాట్ వచ్చిందా? ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? ఓన్లీ మిల్లెట్ ఇస్తేనా? నేను జాబ్ చేస్తున్నాను. నేను జాబ్ చేస్తూ పార్ట్ టైం లాగా ఇక్కడ చేస్తాను అనమాట. సో ఇద్దరం కలిసి చూసుకుంటుంటాము ఏ ఆపరేషన్ అయినా ఏదైనా. మేము ఫ్రెండ్స్ అన్నట్టే, కానీ ఎవ్రీడే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఎవ్రీడే నేను వాడిని కలవడం వాడిని కలవడం జరుగుతూ ఉంటుంది. సో ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఇంకా ఏదో చేయాలన్న ఆలోచన స్టార్ట్ అయ్యి ఏదో రకంగా మేనేజ్ చేస్తూ ఇప్పుడు కలుస్తున్నాము డైలీ. ఇప్పుడు డైలీ మేనేజ్ చేసుకుంటుంటాము. మేమైతే సాటిస్ఫై అయ్యాము ఇప్పటివరకు అయితే బాగా. మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు? ఫస్ట్ మీరు ఇలా మిల్లెట్ మహారాజా పెడతా అంటే పేరెంట్స్ నుంచి ఎలా ఉండింది సపోర్ట్? సో నేను మా ఇంట్లో చెప్పినా, సాయికృష్ణ వాళ్ళ ఇంట్లో చెప్పినా కూడా వాళ్ళకి హెల్త్ కాన్సెప్ట్ అనేది చాలా బాగా నచ్చింది. వాళ్ళకి బిజినెస్ అయినప్పుడు ఓకే ఎందుకురా జాబ్ అన్నట్టు అంటారు ఎవరైనా, కానీ జాబ్ చేసుకోవచ్చు కదా అన్నారు. కానీ బట్ వాళ్ళకి మేము అర్థం చెప్పగానే చాలా బాగా అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఓకే పిల్లలు ఏదో మంచి మోటివ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ అన్నీ చూస్తూ ఓకే దీనివల్ల నలుగురికి మంచి జరుగుతుంది అనేసరికి సాయికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్ కస్టమర్స్ అంటూ ఉంటారు కదా, వాళ్ళు మీకు ఇచ్చే ఇన్పుట్స్ ఎలా ఉంటాయి? వాళ్ళ ఇన్పుట్స్ అయితే మెయిన్ ఇన్పుట్ చెప్పాలంటే క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నవారు నాది మాత్రం తగ్గాకొని అంటారు. నైస్ అన్నీ ఓకే. మిల్లెట్స్ అంటే హెల్దీ, కానీ మనం వాటితో పాటు ఖచ్చితంగా ఆయిల్ అంటూ యూజ్ చేస్తాం కదా, ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారు ఏంటి? మేము గోల్డ్ డ్రాప్ యూజ్ చేస్తామండి. గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాం. రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తాము. ఇంకా ఏ ఆయిల్ వాడమన్నా నేనైతే వాడను. నేను మాత్రం దానికే స్టిక్ అయి ఉంటాను. ఐఎమ్ నాట్ గోన్
కాంప్రమైజ్ క్వాలిటీ విషయంలో మాత్రం. బెస్ట్ కాంప్లిమెంట్ అంటూ ఏదైనా ఉందా మీకు ఎప్పుడు గుర్తుండిపోయేది, ఇది పెట్టినందుకు మీరు ఎక్కువ హ్యాపీ ఫీలింగ్ ఇచ్చింది ఏదైనా ఉందా? అంతే పెద్ద పెద్ద వాళ్ళు మా పేరెంట్స్ జనరేషన్ కానీ తాత జనరేషన్ కానీ వాళ్ళు వచ్చి జనాల కోసం మంచి కోసం పెట్టారు బాబు, మా హెల్త్ గురించి ఆలోచించి పెట్టారు అనగానే నాకు అది చాలా మంచి కాంప్లిమెంట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ గారు, మీరు ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వరుణ్ ఫ్రెండ్ సాయి కృష్ణ ఇద్దరు కలిసి ఇక్కడ మిల్లెట్ మహారాజా పెట్టారు. సాయి కృష్ణ కూడా ఉన్నారు, సాయి కృష్ణతో మాట్లాడదాం. హాయ్ సాయి కృష్ణ గారు. హలో అండి. హలో, వెల్కమ్ టు మిల్లెట్ మహారాజ్. అంటే బేసికల్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇద్దరికి బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో మా పేరెంట్స్ ఇద్దరికి డయాబెటీస్ ఇంకా బీపీ ఉందన్నమాట. మా వాళ్ళకి కొంచెం హెల్తీగా అలవాటు చేద్దామంటే వాళ్ళు ఒక 2-3 డేస్ తినేసి మళ్ళీ బయట తెచ్చుకొని తినేవాళ్ళు. సరే ఇప్పుడు మన వాళ్ళు తినే దాంట్లోనే కొంచెం హెల్తీగా ఎలా చేయొచ్చు అని చూసినప్పుడు అప్పుడు మిల్లెట్స్ ఇలా ఉంటాయని తెలిసింది. సో ఇంకా ఇంట్లో ఫస్ట్ స్టార్ట్ చేసాము, ఇంట్లో వాళ్ళకి నచ్చింది. తర్వాత ఇంకా ఇదే మనం బిజినెస్లో చేయొచ్చు కదా, అంటే కొంచెం అందరికి కూడా కొంచెం మంచి చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి స్టార్ట్ చేసాం అనమాట మిల్లెట్ మహారాజ్ అని చెప్పి. సో మా గోల్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో అందరికీ అందుబాటులో హెల్తీ ఫుడ్ దొరకాలి, అట్ ద సేమ్ టైం టేస్టీ ఉండాలి. ఇప్పుడు హెల్తీ అన్న వెంటనే టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వాల్సి అట్లా కాకుండా టేస్టీగా ఉండాలి, అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మిల్లెట్స్ అంటే కాస్ట్ కూడా ఉంటున్నాయి, ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎలాంటి క్వాలిటీ కూడా యూజ్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ బాగుంటేనే ఇంకోసారి వచ్చి తినడానికి కస్టమర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవునవును. సో క్వాలిటీ వచ్చేసరికి ఇప్పుడు మా ఇంట్లో మేము ఎలా అయితే చేస్తామో, ఆయిల్ ఏదైతే వాడుతున్నామో అదే ఆయిల్ వాడుతున్నాము ఇప్పుడు. సో ఫస్ట్ మా ప్రయారిటీ ఏంటంటే ప్రాఫిట్స్, డబ్బులు సంపాదించుకుందామని కాదు, ఫస్ట్ ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకుందాం అని చెప్పి. ఎందుకంటే ఒకసారి బ్రాండ్ బిల్డ్ అయిపోయాక ఆటోమేటికల్లీ మనీ అనేది అప్పుడు వస్తుంది. సో క్వాలిటీ విషయంలో అయితే మేము ఎక్కడ తగ్గట్లేదు. మిల్లెట్ మహారాజా ఓన్లీ ఖైరతాబాద్కే పరిమితమా, మీరేమన్నా ఫ్రాంచైజీ ఇచ్చే ఆలోచన ఉందా? ఎలా ఉండబోతుంది నెక్స్ట్ బిజినెస్ ఇక్కడితోనే ఇంకా ఫ్రాంచైజింగ్ ఇస్తారా? యాక్చువల్లీ ఫ్రాంచైజీ ఇచ్చే ఆలోచన ఉంది. అంటే ఇప్పుడు సిమిలర్ మైండ్ సెట్ ఉండాలి. ఇప్పుడు మేము ఎలా అయితే క్వాలిటీ విషయంలో తగ్గకుండా ఇద్దాం అనుకుంటున్నామో, ఇప్పుడు మేము ఫ్రాంచైజీ ఇవ్వాలంటే వాళ్ళకు కూడా అదే మైండ్ సెట్ ఉండాలి, క్వాలిటీ విషయంలో తగ్గద్దు అని చెప్పి. సో అలా అయితే మాకు ఫ్రాంచైజీ ఇవ్వడంలో ఏం ప్రాబ్లం లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ రీచ్ అవుట్ టు అస్. దాన్ని బట్టి మేము ఎలా రీచ్ అవ్వాలి అంటే ఈ బండి పెట్టుకోవడానికి కానీ మీరు ఇచ్చే ప్రొడక్ట్ ఏమన్నా మీరు సర్వ్ చేస్తారా? ఎలా ఉంటుంది ఫ్రాంచైజీ? మేము బేసికల్లీ ఒక మొత్తం రెడీ టు రన్ బిజినెస్ ఇచ్చేస్తాము. షెఫ్ ఇంకా హెల్పర్ ఇంకా రా మెటీరియల్, ఈ కార్ట్, వాళ్ళకి కార్ట్ పెట్టుకోవాలంటే కార్ట్, లేదా అవుట్లెట్లా ప్లాన్ చేసుకోవాలంటే అలా కూడా మాట్లాడుకోవచ్చు. సో ఒక రెడీ టు రన్ బిజినెస్ ఇచ్చేస్తాం వాళ్ళకి. వాళ్ళు జస్ట్ ఈ స్టాఫ్ మెంబర్స్కి వాళ్ళకు ఉండడానికి ఒక చోటు, ఇంకా వెనకాల బ్యాక్ అండ్ ప్రాసెస్కి షటర్, ఇది చూసుకోవాలి అంతే వాళ్ళు. ఇంకా ఫ్రాంచైజ్ కాస్ట్ అవన్నీ వచ్చేసరికి ఇంకా వాళ్ళు రీచ్ అవుట్ అయ్యాక దాన్ని బట్టి మేము మాట్లాడుకోవచ్చు. ఓకే, ఓవరాల్గా ఇద్దరు ఫ్రెండ్స్ హెల్త్ అండ్ వెల్త్తో స్టార్ట్ చేసింది, మీకు ఎలా అనిపిస్తుంది? ఓవరాల్గా ఇక్కడ స్టార్ట్ చేసి ఎన్ని మంత్స్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది? జస్ట్ 4 months అవుతుంది. అంటే యాక్చువల్లీ నేనైతే రెస్పాన్స్ రాదని మేము మెంటలీ ఎలా ప్రిపేర్ అయ్యామంటే స్టార్ట్ చేశాక ఒక 4-5 months నడవదేమో, పాకెట్ నుంచి తీసి పెట్టుకోవాలేమో అనుకున్నాం. కానీ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచే మంచిగా ఉండే రెస్పాన్స్. అంటే అయితే బై గాడ్స్ గ్రేస్ ఇంకా కొంచెం మంచిగా చేస్తున్నాం కదా, సో మాకు కూడా మంచిగా అవుతుంది అంతే అనుకోవాలి. మేము ఇప్పుడు కూడా ఇక్కడ తిన్న కస్టమర్స్ది చాలా మంది చూసాము, కానీ మనకి ఇదేమీ రష్ ఏరియా కాదు. ఈ గల్లీలోకి వస్తుంటే ఈ గల్లీలో వచ్చి తింటారా, ఇక్కడ ఉంటారా అన్న ఆలోచన వచ్చి ఉండే. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ప్లేస్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అసలు? సో మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే కాలనీలో పెట్టాలి, అట్ ద సేమ్ టైం నాకు వీడికి కొంచెం దగ్గర ఉండాలని చెప్పి పెట్టాము. మేము ప్లేస్ ఆల్రెడీ ఎతికాము, ఫ్లోటింగ్ ఉన్న చోట వేరే దగ్గర అడిగితే ఎక్కడ ప్లేస్ లేకుండే. సో ఇక్కడ మాకు ఇదే ఆప్షన్, ఈ కెఫెఫేర్ వాళ్ళు ఇచ్చారు, ఇంక ఇక్కడ పెట్టేసాము. అదే మెయిన్ ఛాలెంజ్, ఇక్కడ ఫ్లోటింగ్ లేకుండే, వస్తుందా రన్ అవుతుందా అనుకున్నాం, కానీ ఫ్లోటింగ్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మా వాళ్ళ ఇక్కడ. లాస్ట్కి మీరు ఫుల్ఫిల్ హ్యాపీ అయ్యారా? ఈ మిల్లెట్ మహారాజ్ ఏంటంటే యూత్ అన్నప్పుడు ఏదో చాలామంది మనం ఫుడ్ టేస్ట్ చేస్తాం, అలా ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవ్వడానికి తిరుగుతూ ఉంటాం. ఓవరాల్గా ఇద్దరు ఫ్రెండ్స్ థాట్ నుంచి వచ్చింది మిల్లెట్ మహారాజా, మీరు సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా? హ్యాపీయా మీరు ఇప్పటి వరకు స్టార్ట్ చేసినందుకు? చాలా హ్యాపీ అండి, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్షిప్ కూడా ఇంకా ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశాక ఫ్రెండ్షిప్ అనేది నార్మల్గా ఉంటుంది అన్నట్టు అయితే ఉండదు. నీకు ఆబ్వియస్లీ కాంప్లికేషన్స్ వస్తాయి, గొడవలు వస్తాయి. మేమిద్దరం ఇంకా స్ట్రాంగ్గా అవుతున్నాం బిజినెస్ పెట్టినప్పటి నుంచి. పక్క గొడవలు అవుతాయి, పక్క మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, బట్ ఎండ్ ఆఫ్ ద డే సార్ట్ చేసుకొని ఇంకా బిజినెస్ ఇంపార్టెంట్ కదా, అలా రన్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఇంకా సార్ట్ చేసుకుంటూ ఫిగర్ అవుట్ చేసుకుంటూ. సో మంచిగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ. ఇలానే మీ ఫ్రెండ్షిప్ ఉండాలి, ఇలానే మీ మిల్లెట్ మహారాజా కూడా ఇంకా ఫ్రాంచైజీ టైప్లో వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరిది విన్నాం, చాలా బాగుంటుంది. అన్ని చోట్ల మిల్లెట్స్ వేరు, ఇక్కడ వేరు. నిజంగానే ఇక్కడ హైజీనిక్గా ఇక్కడ వీళ్ళు మెయింటైన్ చేసేది మాత్రం చాలా హైజీనిక్గా ఉంది. టేస్ట్ ఎలా ఉందో తించు.
నిజంగా చాలా బాగుంది, టేస్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి అడ్రస్ ఖైరతాబాద్ ఆనందనగర్ SBI బ్యాంక్ ఆపోజిటే ఉంటుంది. మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి.